ఓ తాత ఎవరికే పాలాభిషేకం చేస్తానా? ఇంకెవరు ఉంటేనే ఎంగిలిస్తారు మొఖం దాన. ఆయన ఏది చేసినా సంచలనం అవుతుందో, ఆయన ఏది మాట్లాడినా రికార్డులు అవుతాయో ఆయనే మన సీఎం ముఖ్యమంత్రి రేవంత్ సారు. సారు నీకు కోటి దండాలు సారు, నీకు పాలాభిషేకం సారు. అగో ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ సార్కు పాలాభిషేకం చేసేంత ప్రేమ ఎందుకు వచ్చింది నీకు? ఎందుకు వచ్చిందా? తరతరాలుగా ఉగముగాలుగా ఎంతమంది ముఖ్యమంత్రులు వచ్చినా మా తాగుపోతుల పొట్టలు కొట్టిర్రు కానీ మా గురించి ఒక్కలన్నా ఆలోచన చేసిర్రా? అదే మా దేవుడు మా ముఖ్యమంత్రి రేవంత్ సారు మా తాగుబోతుల గురించి ఆలోచించి ఒక మంచి ఆలోచన చేసిండు. దేవుని సారు నీకు కోటి కోటి దండాలు సారు, ముఖ్యమంత్రి సారు రేవంత్ సారు. ఇంతకు మీ తాగుబోతుల కోసానికి మన ముఖ్యమంత్రి రేవంత్ సార్ చేసిన అంత చక్కటి ఆలోచన ఏంటిదో మరి? తాగేటందుకు నీళ్లు లేక తండ్లాడిన ఊళ్ళని చూసినావు, ఊర్య బత్తాలు దొరకక చెప్పులను లైన్లో పెట్టిన రైతులను చూసినావు. కానీ వాళ్ళందరి గురించి సర్కారు ఆలోచించిందో లేదో నాకు తెలియదు, కానీ మా తాగుబోతుల బాధని అర్థం చేసుకున్న మా రేవంత్ సర్కారు ఊరికి ఒక బరండి షాపు పెట్టబోతుందట. ఎరికేనా నీకు? ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి అన్నా ఇంత చక్కటి ఆలోచన చేసిండో? మా తాగుబోతుల గురించి ఇంత గొప్పగా ఆలోచించిన మా రేవంత్ సారు మాకు దేవుడు కాకపోతే ఇంకా ఏమవుతాడే? అల్కదక్కువదానా దేవునివి సారు, నువ్వు మాకు దేవుని తండ్రి, దేవుని. సిగ్గుశరం ఉండాలి ముసలోడా. ఇప్పుడు మీకు తాగుడు తక్కువైందనా? ఊళ్ళకు బరండి షాపులు వస్తున్నాయని సంతోషపడుతున్నావా? అదే సంతోషం అంటే ఉండదు కానీ అల్కదక్కువదానా. అక్కడెక్కడనో పట్నంలో ఉన్న బరండి షాపు పోయి మందు కొనుక్కొని ఇంటికి వద్దామంటే ఇంటికాడ పెళ్ళందంతదేమోనన్న భయం. సరే ఆయన్నే తాగి ఇంటికి వద్దామని అనుకుంటే నడవంతరాన పోలీసు సార్ నూట్ల పైపులు నూకుతారేమోనన్న భయం. ఇప్పుడు అదే మన ఊళ్ళోనే నా ఇంటి పక్కనే బరండి షాప్ ఉన్నది అనుకో, దూపైనప్పుడు అలా పోయి నా ఇంటి మళ్ళీ గుద్ది రావచ్చు. ఎంత చక్కటి ఆలోచన సారు, నువ్వు దేవునివి సారు, నా దేవునివి. అట్లా తాగి తాగి ఉన్న ఇల్లు జాగలు అమ్ముకోవాలి అంతే కదా? అమ్ముకోవాలి ఎవరికి వస్తారానికి? మా తాగుబోతులు అమ్ముడు పోతేనే కదా సర్కారుకు ఆమ్దాని వచ్చేది, జనాలకు పథకాలు అందేది. అదే మా తాగుబోతులు త్యాగమూర్తులే.